చూడండి వెంకటేశ్వర గారు, మీరు ఎవరి బలవంతం మీద అలా చెబుతున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని అలా అడగడం న్యాయం కాదు. విషయ సేకరణకే గాని నేనేం భయపెట్టడం లేదు. మీరు కానివ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వెంకటేశ్వర గారు, ఈ మధ్య పిఠాపురం సీతామహాలక్ష్మి గారు మిమ్మల్ని కలిశారా? కలిశారు. అబద్ధం చెప్పమన్నారు. కోరినంత డబ్బిస్తామని ఆశ పెట్టారు. కానీ అన్యాయం అయిపోయిన ఆడపిల్లకు ఇంకా అన్యాయం చేయదలుచుకోలేదు. సాకేతే ఈ హత్య చేశాడు. ఇప్పుడేమంటారు రిటైర్డ్ జడ్జి గారు? విచారణ ఇంకా పూర్తి కాలేదుగా. ఇంతకు మించిన సాక్ష్యం లేదు. యువర్ ఆనర్, ఒక కీలకమైన సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు 2 రోజులు గడువు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు ఎల్లుండికి వాయిదా వేయడం జరిగినది. ఏం పిఠాపురం మంగతాయారు గారు, ఓడిపోతామేమోనన్న భయం వెంటాడుతుందా? అనుమానమేం అక్కర్లేదు. ఓటమి ఖాయం. పక్కా లాక్కర్తో. నీ గారాల మనవడు గ్యారంటీగా ఉరికంపమెక్కుతాడు. పోవే పిల్లకాకి. వాయిదా పడింది కానీ వాదన పూర్తి కాలేదు. నాకు భయం ఏమిటి? నా మీద నాకు నమ్మకం ఉంది. నా పెంపకం మీద నాకు విశ్వాసం ఉంది. వాడు మీలా నీచ పనులు చేసేవాడు కాదు. వాడు నా చేతిలో సానపట్టిన వజ్రం. వాడు ఉరికమ్మం ఎక్కడం ఏమిటి? మీరే ఉనికి లేకుండా పోతారు. ధర్మం మా వైపు ఉంది. న్యాయం మాకే జరుగుతుంది. పిచ్చి కలలు కనకమంగా. ఈ ధర్మాధర్మాలు న్యాయ అన్యాయాలు ఈ కాలంలో భ్రమే. ఏ ధర్మం నిన్ను కాపాడలేదు. సాక్ష్యాలు మా వైపున్నాయి. సాక్ష్యాలు కొని అబద్ధాలు ఆడించినంత మాత్రాన గెలుస్తావనుకోకండి. నానుడి నీకు తెలీదా సీత? కోర్టుకు కళ్ళుండవు చెవులే అని. ఆ చెవులకే వినపడేలా కళ్ళు తెరిచి చూసేలా చేస్తాం. అది జరగని పని. సాక్ష్యం ఎటుంటే అటే గెలుపు. అధర్మం గెలవదు. ధర్మరాజే అబద్ధం ఆడాడు. ఆనాడే ధర్మం నడక తప్పింది. ఇంకా ఎక్కడ ధర్మం మంగమ్మ? ఈ జూదం గెలిపించడానికి నేనొచ్చింది. జూదంలో గెలవచ్చు, కానీ ముందుంది కురుక్షేత్రం. ధర్మక్షేత్రంలో గెలవడం అసాధ్యం. ఓటమి నా చరిత్రలోనే లేదు. నీ చరిత్ర తిరగరాస్తాం. అది చూద్దాం. పదండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,